హాయ్, ఈ వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ వాటికి సంబంధించిన టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. నాకు తెలిసి మీకు ఇప్పటివరకు అందరూ ఈ రెండు టర్మ్స్ వినుంటారు, ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్. ఓకే, సో దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇన్ఫ్లేషన్ ఈజ్ అ ఫినామినా ఆఫ్ పర్సిస్టెంట్ రైజ్ ఇన్ ప్రైసెస్. అంటే ధరలు పెరుగుతూ ఉంటే ఆ ఫినామినా మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అదే ఓకే, ఎకానమీలో ధరలు తగ్గుతూ ఉంటే ఆ ఫినామినాని డీఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్కి డీఫ్లేషన్ గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసి ఉంటుంది అసలు. ఓకే, సో ఈ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ కాకుండా నేను మిగతా టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టర్మ్స్ డిస్కస్ చేస్తాం అంటే మనం రీఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, తర్వాత స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఈ మూడు ఓకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా. సో మీరు చూసుకుంటే జనరల్గా ఏదైనా ఎకానమీలో ధరలు ఎందుకు పెరుగుతాయి, సింపుల్గా చెప్పాలంటే ఓకే, నేను ఇంతకుముందు ఏదో ఒక వీడియోలో ప్రైస్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఒక మార్కెట్ ఎకానమీలో డిమాండ్ అండ్ సప్లై చెప్పారు. అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ ఈజ్ ఆల్వేస్ అ ఫంక్షన్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఇన్ మార్కెట్ ఎకానమీ. ఇట్ ఈస్ ద డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ దట్ డిటర్మైన్స్ ద ప్రైసెస్. ఇటువంటి సందర్భాల్లో ప్రైసెస్ పెరుగుతాయి. ఓకే, చూద్దాం. లెట్స్ ఏ ఏదైనా ఒక ఎకానమీలో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. డిమాండ్ ఎందుకు పెరిగిపోతుంది? దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే, నేను డిమాండ్ అనుకుంటే ఏంటంటే అగ్రిగేట్ డిమాండ్ అని ఉపయోగిస్తాను. అగ్రిగేట్ డిమాండ్ అంటే సమ్ టోటల్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో డిమాండ్ అనేది జనరల్గా ఒక పర్టికులర్ గూడ్కి ఉపయోగిస్తాం. అగ్రిగేట్ డిమాండ్ అంటే మ్యాక్రో ఎకనామిక్ టర్మ్. ఓకే, సో ఒక ఎకానమీలో ఓవరాల్ డిమాండ్ పెరుగుతూ ఉంటే వీ హ్యాపన్ టు జనరల్ రిఫర్ దట్ ఇస్ అన్ అగ్రిగేట్ డిమాండ్. వెన్ ది డిమాండ్ రైజెస్ బట్ ద సప్లై, ఓవరాల్ సప్లై ఆఫ్ ద అగ్రిగేట్ సప్లై ఇన్ ద ఎకానమీ ఈజ్ రిలేటివ్లీ కాన్స్టెంట్. అంటే చేంజ్ అవుతుంది కాదు, లెట్స్ ఇది 10% చేంజ్ అయితే ఇది 1-2% చేంజ్ అవుతుంది అనుకోండి. సో వెన్ ద డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ సప్లై రిలేటివ్లీ రిమైన్స్ కాన్స్టెంట్, దానివల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై మాత్రం ఓకే అక్కడ అలాగే ఉండిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రైస్ పెరుగుతుంది. అలాగే డిమాండ్లో పెద్ద చేంజ్ లేదనుకుందాం, కానీ సప్లైలో ఓకే హ్యూజ్ ఫాల్ ఉంది. జనరల్గా మీరు చూస్తుంటే ఒక్కొక్కసారి ఇండియాలో ఒక వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మనకి మోస్ట్లీ ఆనియన్స్, ఆల్ ఆఫ్ సడన్ ఒక పర్టికులర్ మంత్లో ఆనియన్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ఆ మంత్లో జనాలు ఎక్కువ విపరీతంగా ఆనియన్స్ కొనేస్తున్నారు, విపరీతంగా కొని తినేస్తున్నారు అని కాదు. జనరల్గా ఎందుకు ఆనియన్స్ పెరిగిపోతుందంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ రైజ్ ఇన్ డిమాండ్, ఇట్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఫాలింగ్ సప్లై. సో ఈ సందర్భంలో కూడా ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏ రీజన్ వల్ల ప్రైస్ పెరిగినా సరే ఈ ఫినామినన్ మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇకపోతే డీఫ్లేషన్కి వస్తే, డీఫ్లేషన్ ఇస్ అ ఫినామినా ఆఫ్ ఫాల్ ఇన్ ప్రైసెస్. సో ప్రైస్ ఎందుకు తగ్గచ్చు? సేమ్ మళ్ళీ మిస్ మ్యాచ్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై వల్లే. ఓకే, లెట్స్ ఏ డిమాండ్ ఓకే సేమ్ ఉందండి, బట్ సప్లై విపరీతం పెరిగిపోయింది. అంటే ఈసారి ఆనియన్ మాత్రం సూపర్ బంపర్ క్రాప్ వచ్చింది అనుకుందాం. సో బంపర్ క్రాప్ వచ్చింది, ఆనియన్స్ 10 రూపాయలకే 3 కిలోలు దొరుకుతున్నాయని చెప్పి జనాలు ఓకే రైస్ మానేసి ఆనియన్ తినరు కదా. సో జనరల్గా ఒక ఫ్యామిలీ ఒక నెలలో ఎంత ఆనియన్స్ తింటారో ఓకే ప్రైస్ ఎంత ఉన్నా సరే అటు ఇటుగా అంతే ఆనియన్స్ తింటారు తప్ప ఆనియన్స్ చీప్ ఉన్నాయని చెప్పి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఆనియన్స్ బాగా ధరలు పెరిగిపోయినాయి అని చెప్పి ఆనియన్స్ తినడం మానేయటం ఇలా ఏం జరగదు కదా. సో లెట్స్ ఏ ఇమాజిన్ ఎ సినారియో వేర్ ద డిమాండ్ యాజ్ రిలేటివ్లీ కాన్స్టెంట్. అంటే పెద్ద డిమాండ్లో చేంజ్ లేదు కానీ సప్లై విపరీతంగా పెరిగిపోయింది. సో విపరీతంగా సప్లై పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ప్రైస్ తగ్గుతుంది. అట్లానే సప్లైలో చేంజ్ లేకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి డిమాండ్ తగ్గిపోవచ్చు. ఓకే, సో డిమాండ్ ఎందుకు తగ్గచ్చు? దెర్ కుడ్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. జనాల దగ్గర మనీ ఓకే ప్రైస్ ఓకే డబ్బులు లేవు, ఒక అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇన్కమ్ సోర్స్ లేదు, ఇదేంటి రైట్. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాలు ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టట్లేదో, ఎకానమీలో ఎప్పుడైతే డిమాండ్ లేదో ఓకే, సో సప్లై మాత్రం చేంజ్ లేదు అనుకోండి, సేమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి కానీ జనాల దగ్గర కొనుగోలు విలువ విపరీతంగా తగ్గిపోయింది. దే డజన్ హ్యావ్ ఎనఫ్ మనీ టు స్పెండ్. అలాంటప్పుడు కూడా ఏమవుతుంది, డిమాండ్ ఈజ్ మచ్ లెస్ దెన్ ద సప్లై. ఈవెన్ ఇన్ అండర్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ prices might decrease and this phenomenon is what is called deflation. So inflation good or bad? So ధరలు పెరుగుతూ ఉంటే మంచిదేనా? ఓకే, ఆర్ ఈజ్ డిఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్? ఓకే, ఇది మంచిదా కాదా? అంటే ధరలు పెరుగుతూ ఉంటే మంచిదా కాదా, ధరలు తగ్గుతూ ఉంటే మంచిదా కాదా? చూడండి, జనరల్గా ఈజ్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అని మిమ్మల్ని ఎవరు నన్ను అడిగారు అనుకోండి, అంటే ధరలు పెరగడం మంచి ఒక ఎకానమీకి, అంటే నేను మిమ్మల్ని అడగట్లేదు, నా ఉద్దేశంలో అడగట్లేదు. ఓకే, ఒక ఎకానమిక్ పర్స్పెక్టివ్లో ధరలు పెరగడం మంచిదా కాదా అంటే జనరల్గా ఏంటంటే ధరలు కొంతవరకు పెరగడం మంచిది. ఎందుకంటే ఒక లెట్స్ సే ఇండియాలో మనం 4 ± 2% ఈజ్ ద యాక్సెప్టబుల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓకే ఆర్బీఐ టు కీప్ ద ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2 to 6%. అంటే ఏంటి, ఆర్బీఐ ఏం చెప్తుంది, ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఏం చెప్పింది క్లియర్గా, ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో మినిమం 2% ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ క్రాస్ బియాండ్ 6%. అంటే గవర్నమెంట్కి ఆర్బీఐకి ఉన్న అగ్రిమెంట్, మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ గురించి వినే ఉంటారు. సో ఆ అగ్రిమెంట్లో గవర్నమెంట్ చెప్తుంది ఆర్బీఐకి మినిమం ఇన్ఫ్లేషన్ 2% ఉండాలి. ఎందుకు గవర్నమెంట్ ఆర్బీఐకి ఇన్ఫ్లేషన్ మినిమం 2% ఉండాలని చెప్తుంది? ఎందుకంటే దిస్ 2% యాక్ట్స్ as an incentive ఫర్ అ ప్రొడ్యూసర్.
మరి 6% ఎందుకు దాటకూడదు? బికాజ్ బియాండ్ 6% రైజ్ ఇన్ ప్రైసెస్ వుడ్ హ్యావ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద కన్జ్యూమర్. అంతే కదా, మన శాలరీ 10% పెరుగుతుంది, ప్రైసెస్ కూడా 6% కన్నా ఎక్కువ పెరిగిపోతుంటే దానివల్ల మన శాలరీ పెరగడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని 6% దాటితే కన్జ్యూమర్కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. లెస్ దెన్ 2% ప్రొడ్యూసర్కి ఏ ఇన్సెంటివ్ ఉండదు. కాబట్టి ఓకే, వీ యాక్సెప్ట్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2 to 6%. అలాగే డీఫ్లేషన్ కూడా కొంతమేరకు ప్రైస్ తగ్గటం వల్ల ఏమవుతుంది, ప్రైస్ తగ్గుతూ ఉంటే జనాలు ఎక్కువ కొంటూ ఉంటారు. అంటే ప్రైస్ తగ్గటం వల్ల ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. ఎక్కువ కన్జంప్షన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ హ్యాపీ. బట్ బియాండ్ ఎ సర్టెన్ ఎక్స్టెంట్ ఫాల్ ఇన్ ప్రైసెస్ దట్ మేక్స్ ది ప్రొడ్యూసర్ అన్హ్యాపీ కదా. అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ ఓన్లీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆల్సో ది ప్రొడ్యూసర్స్. అంటే ఓవరాల్ మార్కెట్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఇట్. అంటే ప్రొడ్యూసరు కన్జ్యూమరు ఇద్దరిని కూడా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దమ్. అండ్ దాట్స్ ద బేసిక్ రీజన్ ఏ హ్యూజ్ ఫాల్ ఇన్ ప్రైసెస్ ఇస్ బ్యాడ్ అండ్ హ్యూజ్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఇస్ ఆల్సో ప్రొవైడెడ్. సో మనం మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దెన్ ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు 4+7 2%, దీని యొక్క లాజిక్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ పర్టికులర్ వీడియో. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టర్మ్స్ ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద టర్మ్ ఓకే రీఫ్లేషన్. రీఫ్లేషన్ అనేది ఇన్ఫ్యాక్ట్ అండి దిస్ ఈజ్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ రీఇన్ఫ్లేషన్ అనమాట. రీఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? లెట్స్ సే ఇఫ్ ఎన్ ఎకానమీ ఇస్ ఎక్స్పీరియన్స్ ఫినామినా ఆఫ్ డీఫ్లేషన్, అంటే ఏదైనా ఒక ఎకానమీలో ధరలు విపరీతంగా తగ్గిపోతుంది, ఫినామినా ఆఫ్ డీఫ్లేషన్. సో ఈ ధరలు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఇమాజిన్ ఆ ఎకానమీలో డిమాండ్ తగ్గిపోతుంది, బట్ సప్లై మాత్రం అలాగే ఉంది. సప్లైలో చేంజ్ లేదు కానీ డిమాండ్ విపరీతంగా తగ్గిపోతుంది. అంటే జనాల దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవచ్చు, లేదా మన కోవిడ్ సిచ్యువేషన్ లాగా ఓకే సో అరౌండ్ 2-3 months పీపుల్కి ఇన్కమ్ కోల్పోయి ఉండొచ్చు. అలాంటప్పుడు విపరీతంగా డిమాండ్ తగ్గిపోతుంది. సో డిమాండ్ తగ్గిపోతున్నప్పుడు ఏమవుతుంది, సప్లై మాత్రం చేంజ్ లేనప్పుడు ప్రైసెస్ తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఇమాజిన్ ఆర్బీఐ కానీ ద 2 different ways ఆఫ్ అడ్రసింగ్ దిస్ ప్రాబ్లమ్, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఓకే, ఇఫ్ ఆర్బీఐ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్స్ ఇన్ స్టిమ్యులేటింగ్ ది ఎకానమీ. స్టిమ్యులేటింగ్ అంటే తెలుగులో ఎగ్జాక్ట్లీ ఏమంటారు నాకైతే తట్టట్లేదు, బట్ ఐ థింక్ ఐ విల్ ఫైండ్ అవుట్. ఓకే, స్టిమ్యులేటింగ్, మీకు స్టిమ్యులేటింగ్ ఏజ్ అంటే లెట్స్ సే మీకు నీరసం ఉన్నప్పుడు గ్లూకోజ్ తీసుకుంటారు. దాని పర్పస్ ఏంటి, దట్ గ్లూకోజ్ వుడ్ స్టిమ్యులేట్ అండ్ వుడ్ సింప్లీ బూస్ట్ యువర్ ఎనర్జీ కదా. సో సంథింగ్ వెరీ సిమిలర్. ఒక ఎకానమీ అండర్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ, ఆర్బీఐ చేసే యాక్షన్స్ మానిటరీ యాక్షన్స్ అంటాం, గవర్నమెంట్ చేసేది ఫిస్కల్ యాక్షన్స్ అంటాం. అంటే దట్ ఇస్ అ మానిటరీ స్టిమ్యులస్, దిస్ ఇస్ అ ఫిస్కల్ స్టిమ్యులస్. గవర్నమెంట్ స్టిమ్యులస్ని మనం ఫిస్కల్ స్టిమ్యులస్ అంటాం. ఆర్బీఐ okay, if it stimulates economy through monetary measures by changing supply of money, we call it as a monetary stimulus. Any such kind of external agent induced in the economy to revive an economy is what we call a stimulating agent. So ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, డిమాండ్ తగ్గిపోవటం వల్ల ప్రైసెస్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, జస్ట్ ఇమాజిన్ ఆర్బీఐ ఓకే ఇన్ ఆర్డర్ టు కంట్రైన్ దిస్ ప్రాబ్లమ్ రిడ్యూసెస్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గటం వల్ల ఏమవుతుంది, క్రెడిట్ సప్లై పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే లోన్స్ ఓకే ఆర్బీఐ బ్యాంక్స్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వడ్డీ ఇస్తుందో, బ్యాంక్స్ వుడ్ నౌ బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ స్టార్ట్స్ లెండింగ్ మనీ అట్ ఎ చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ద పీపుల్. సో ఆర్బీఐ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందో క్రెడిట్ సప్లై పెరుగుతుంది, అంటే లోన్ ఆఫ్ టేక్ పెరుగుతుంది. వెన్ లోన్ ఆఫ్ టేక్ ఓకే ఇంక్రీజెస్, వాట్ హ్యాపన్స్ టు ద డిమాండ్ ఇంక్రీజెస్. వెన్ డిమాండ్ ఇంక్రీజెస్, వాట్ హ్యాపన్స్ టు ద ఫినామినా ఆఫ్ ఫాల్ ఇన్ ప్రైసెస్, ఇట్ స్టాప్స్. అంటే ఫాల్ ఇన్ డిమాండ్ని యూ ఆర్ ట్రయింగ్ టు స్టాప్ ఇట్. అండ్ హౌ కమ్, బై బూస్టింగ్ డిమాండ్ అనమాట. సో ప్రైస్ ఫాల్ని ఎలా అరికడుతున్నారు, ప్రైస్ రైజ్ చేస్తూ, అంటే ఎలా డిమాండ్ పెంచుతూ ఆ ప్రైస్ ఫాల్ని అరికడుతున్నారు. కాబట్టి మనం దీన్నే రీఇన్ఫ్లేషన్ అంటాం. యు ఆర్ ట్రైంగ్ టు రీఇన్ఫ్లేట్ ఓకే టు కంటైన్ ద ఫినామినా ఆఫ్ డిఫ్లేషన్. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌ కుడ్ ఇట్ హెల్ప్ ఓకే సింప్లీ అడ్రస్ ద సేమ్ ప్రాబ్లమ్? లెట్స్ సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్స్ విత్ వెరీ సింపుల్ ఇష్యూ, రెడ్యూసెస్ ట్యాక్సెస్. ఇమాజిన్ గవర్నమెంట్ ట్యాక్స్ రిడ్యూస్ చేస్తుంది అనుకోండి. ఎప్పుడైతే ట్యాక్స్ రిడక్షన్ జరిగిందో ఓకే మేబీ అది డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు. ఎప్పుడైతే ట్యాక్స్ రిడ్యూస్ అయిందో, లెట్స్ సే డైరెక్ట్ ట్యాక్సెస్ ఓకే సింపుల్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 10 లక్షలు దాటిన వాళ్ళు, 10 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఇన్కమ్ 10 లక్షల లోపు ఇన్కమ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు పీపుల్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గిపోయింది కాబట్టి దే విల్ హ్యావ్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ టు స్పెండ్. వాళ్ళ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, దే ఎండ్ ఆఫ్ స్పెండింగ్ లాట్ కదా. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గినప్పుడు మార్కెట్లో వాటి ధరలు తగ్గిపోతాయి. ధరలు తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఎయిదర్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ది ఆర్బీఐ త్రూ మానిటరీ స్టిమ్యులస్ ఆర్ ఫిస్కల్ స్టిమ్యులస్ దట్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ డిమాండ్ వుడ్ రిజల్ట్ ఇన్ రీఇన్ఫ్లేటింగ్ ది ప్రైసెస్. దాన్నే మనం ఫినామినా ఆఫ్ రీఇన్ఫ్లేషన్ అంటాం. అర్థమైందండి? ఓకే, దాన్ని షార్ట్ ఫామ్లో రీఫ్లేషన్ అంటాం. ఓకే, సో నౌ లెట్స్ గో విత్ ద అదర్ టర్మ్ డిస్ఇన్ఫ్లేషన్. సో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది డీఫ్లేషన్కి డిస్ఇన్ఫ్లేషన్కి. డీఫ్లేషన్ అంటే ఫాల్ ఇన్ ప్రైసెస్. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఫాల్ ఇన్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫాల్ ఇన్
రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ ఉంది కానీ ఆ ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. లెట్స్ సే ఇవాళ ఆనియన్స్ ఇవాళ మార్కెట్లో 20 రూపాయలు ఉన్నాయి, 1 కిలో 20 రూపాయలు ఉన్నాయి. మరుసటి రోజు 20 రూపాయల కిలో ఆనియన్స్ 40 అయిపోయింది. ఆ మరుసటి రోజు 60కి పెరిగిపోయింది, తర్వాత 80కి పెరిగింది, ఆ తర్వాత 100కి, మళ్ళీ నెక్స్ట్ డే ఆ తర్వాత 80 రూపాయలు తగ్గిపోయింది. సో మీరు చూస్తే ఇది చూద్దాం, ఇవి ఒక 5-6 డేస్కి ఆనియన్ ప్రైసెస్ మార్కెట్లో చేంజ్ అయితే చూడండి, ఈ రోజు నుంచి ఈ రోజుకి ఎంత పెరిగింది, 20 రూపాయలు పెరిగింది. ప్లస్ ఎందుకు పెట్టంటే పెరిగింది అని నా ఉద్దేశం. ఈ రోజు నుంచి ఈ రోజుకి 20 పెరిగింది, మళ్ళీ ఈ రోజు నుంచి ఈ రోజుకి 20 పెరిగింది, మళ్ళీ ఈ రోజు నుంచి 20 పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 20 తగ్గింది, నెగిటివ్ అని రాశారు కదా. ఇప్పుడు మనం లెట్స్ కంప్యూట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైసెస్. సో మీకు గుర్తుంటుంది కదా, రేట్ ఆఫ్ చేంజ్ అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్ అంటే డెల్టా x/x ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, xn - xn - 1 డివైడెడ్ బై xn - 1 మల్టిప్లై బై 100 కదా. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైసెస్, ఆనియన్ ప్రైసెస్ రేట్ ఆఫ్ చేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి 20 రూపాయలు 40 రూపాయలు అయింది, చేంజ్ ఎంత వచ్చింది, 40 - 20 కదా, 40 - 20 డివైడెడ్ బై బేస్ 20 మల్టిప్లై బై 100. ఎంత పెరిగిందండి, ఎంత రేట్ పెరిగింది, 20/20 × 100 ఈజ్ 100%. అంటే మీరు ధర ఎంత పెరిగింది, 100% పెరిగింది. 20 రూపాయల నుంచి 40 రూపాయలు అంటే 100% పెరిగినట్టే లెక్క కదా. అంటే ఆనియన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఆనియన్స్లో 100% ఇన్ఫ్లేషన్ ఉంది. మరి ఇక్కడ చూస్తే 40 రూపాయల నుంచి 40 రూపాయలకు చేంజ్ అయింది, అంటే 20. 60 - 40 ఎంత, 20 కదా. దెన్ డివైడెడ్ బై 40 మల్టిప్లై బై 100. ఇక్కడ ఏమొస్తుంది, ఇది 50% వస్తుంది. ఇక్కడ చూస్తే 33.33% వస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 25% వస్తుంది. ఇక్కడ 80 - 100 కదండి, ఇక్కడ 80 - 100 డివైడెడ్ బై 80 × 100 అంటే ఎంత, -20 డివైడెడ్ బై అంటే -1/4 100 కదా. నిజండి ఏట 80 - 100 20 upon 80 ఈజ్ -25%. అవునా, సారీ ఐఎమ్ రియలీ సారీ, 100 పైన 80 ప్రస్తుతం n -100 అంటే ప్రీవియస్ బై 100. సో ఎంత వచ్చింది, 20/100 అంటే -20%. ఐఎమ్ సారీ. సో ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ ప్లస్ అని రాయలేదు ఎందుకంటే బై డిఫాల్ట్ ఇట్స్ ప్లస్ అంటే ధరలు పెరుగుతున్నాయి అంటే ఈ ఆల్ దీస్ 4 days వాట్ హ్యాపెన్, దెర్ ఈస్ అన్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఆనియన్స్. ఇక్కడ మైనస్ అంటే ఏంటి, దెర్ ఈస్ ఎ డీఫ్లేషన్ అంటే ఫాల్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఆనియన్స్. అవునా కదా, డీఫ్లేషన్. అవునా, ప్రైసెస్ తగ్గినాయి లేదా, 100 రూపాయల ఆనియన్స్ 8 రూపీస్. సో ఈ నెంబర్ ప్లస్ అంటే దెర్ ఈస్ అన్ ఇన్ఫ్లేషన్ అని, మైనస్ అంటే డీఫ్లేషన్ అని. బట్ మీరు చూస్తే ఈ 4 రోజులు ధరలు అయితే పెరిగినాయి, బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూడండి, 100% ఉంది ఇన్ఫ్లేషన్ ఈరోజు. నెక్స్ట్ డే ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత వచ్చింది, 50% ఉంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ 33.33% వచ్చింది. ఆ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ కంప్యూట్ చేస్తే 25%కి వచ్చింది. అంటే ధరలు పెరుగుతున్నాయి అంటే ఇన్ఫ్లేషన్ ఉంది, కానీ ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది. ఆ ఫినామినానే మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. దిస్ ఫినామినా ఇస్ వాట్ వి కాల్ డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఎప్పుడైతే ధర తగ్గిందో అంటే ఇక్కడ చూసారా ఇది నెగిటివ్ అయిందో దాన్ని డీఫ్లేషన్ అంటాం. నాకు తెలిసి ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నౌ లెట్ మీ ఆస్క్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, 20 రూపాయల నుంచి 40 రూపాయలు పెరిగినప్పుడు 100% ధర పెరిగింది అంటున్నారు. 40 నుంచి 60 పెరిగినప్పుడు మాత్రం 20 రూపాయలు పెరిగింది. అంటే మొత్తం మీరు అబ్సల్యూట్ నెంబర్ చూస్తే ప్రతిరోజు 20 రూపాయలు పెరుగుతూ వచ్చింది, కానీ ఇన్ఫ్లేషన్ రేట్ మాత్రం తగ్గుతూ వస్తుంది. అంటే ఈ రోజు నుంచి ఈ రోజుకి 20 రూపాయలు పెరిగింది, ఈ రోజు నుంచి ఈ రోజుకి కూడా 20 రూపాయలు పెరిగింది, మళ్ళీ ఈ డే నుంచి ఈ డేకి కూడా 20 రూపాయలు పెరిగింది, తర్వాత కూడా 20 రూపీస్ పెరిగింది. అంటే చేంజ్ ఇన్ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్ ఉంది, బట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూస్తే తగ్గుతూ వస్తుంది. ఇది ఎలాగా? ఎందుకంటే సింపుల్గా ఏంటంటే నేను ఇక్కడ చూస్తే నేను ఏ బేస్తో కంపేర్ చేస్తాను, ప్రీవియస్ డే ప్రైస్తో కంపేర్ చేస్తాను కదా. ఈరోజు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రీవియస్ డేతో ప్రైస్ కంపేర్ చేస్తాను. ఈరోజు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ప్రీవియస్ డే 40తో కంపేర్ చేస్తాను. ఈరోజు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ప్రీవియస్ డే 60 రూపీస్ బేస్తో కంపేర్ చేస్తాను. అంటే ఈ బేస్ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో, ఈ బేస్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో ఏమవుతుంది, మన ఇన్ఫ్లేషన్ రేటు తగ్గుతూ వస్తుంది. అర్థమైందండి? ఓకే, సో 20 రూపాయలు పెరుగుదల 20 రూపాయల బేస్ పైన 100% రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంది. బట్ 20 రూపాయలు వెన్ కంపేర్ టు 40 రూపీస్ ఇట్స్ ఓన్లీ 50%. అంటే ఏంటి, మీ ధరలు సేమ్ 20 రూపాయలు ప్రతిరోజు 20 రూపాయలు పెరుగుతున్నా సరే ద బేస్ విత్ విచ్ యు ఆర్ కంపేరింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. దట్ రిజల్ట్స్ ఇన్ ఫాల్ ఇన్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దీన్నే మనం సింపుల్గా బేస్ ఎఫెక్ట్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ బేస్ ఎఫెక్ట్ అంటే ఓన్లీ ఇన్ఫ్లేషన్లోనే ఉందనుకుంటాం. బేస్ ఎఫెక్ట్ ఇస్ సింప్లీ ఏ మ్యాథమెటికల్ ఫినామినా అండి. సింపుల్ పర్టికులర్ పర్సన్కి మీకు సో ఇమాజిన్
ఎక్స్ ఉన్నాడు, ఇక్కడ మిస్టర్ వై ఉన్నాడు. ఓకే, ఈ ఎక్స్ అనేవాడికి ఇక్కడ 9th క్లాసు 10th క్లాసు, అలాగే వై అనేవాడికి కూడా 9th క్లాసు 10th క్లాస్లో మ్యాథ్స్ మార్క్స్. ఈ ఎక్స్ అనేవాడికి మ్యాథ్స్లో 9th క్లాస్లో 90 మార్క్స్ వచ్చినాయి, 10th క్లాస్లో 100 మార్కులు వచ్చినాయి. మ్యాథ్స్లో 90 మార్క్స్ వచ్చినాయి, 10thలో 100 మార్క్స్ వచ్చినాయి. ఈ వన్ అనేవాడికి 9thలో 10 మార్క్స్ వచ్చినాయి, 10thలో 20 మార్క్స్ వచ్చినాయి. సో అబ్సల్యూట్ మార్క్స్ అంటే ఈ ఇద్దరికి కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ మార్క్స్ ఎంత అండి, వీడికి 10 మార్కులు పెరిగినాయి, వీడికి కూడా 10 మార్కులు పెరిగినాయి. సో ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎక్స్ వచ్చి నాకు 90 నుంచి 100 పెరిగింది, 100 వచ్చింది, లాస్ట్ ఇయర్ 90 వచ్చింది, ఇప్పుడు 100 వచ్చింది అంటే 10 మార్కులు పెరిగింది అని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు. అలా కాకుండా వీళ్ళు దీన్ని ఇంకో రకంగా చెప్తారు అనుకుందాం. ఓకే, వీళ్ళు మార్కులు చెప్పకుండా ఎక్స్ అనేవాడు ఎంత 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 పెరిగిందండి, 10 మార్కులు పెరిగింది. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, 90 వచ్చింది. అంటే ఎంత శాతం పెరిగింది, 10/90 కదా. ఎంత శాతం పెరిగింది, 10/1 1/9/100 అంటే ఒక 11% అనుకుందాం. 11% ఇంక్రీజ్ ఇన్ మార్క్స్. అంటే ఇప్పుడు ఎక్స్ అనే వాడు లాస్ట్ ఇయర్ కన్నా నాకు 11% ఇంప్రూవ్ ఉండేది నా మార్క్స్ అని. ఐ థింక్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను మీకు అర్థమవుతుంది కదా. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నాకు 11% ఇంప్రూవ్మెంట్ ఉంది అంటాడు. కానీ వీడేమన్నాడు, వీడి మార్క్స్ చూడండి 10 పెరిగినాయి. ఓకే, ఎంత మేర పెరిగినాయి అంటే 10, దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ 10 మార్క్స్ ఓవర్ 10 మార్క్స్. ఓకే, 10/10 మల్టిప్లై బై 100. సో వీడు చూస్తే వీడి మార్క్స్ 100% పెరిగింది. సో వీళ్ళ మార్క్స్ చెప్పకుండా మీకు ఎక్స్ అనేవాడు వచ్చి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నా మార్క్స్ 11% పెరిగిందండి, వై అనేవాడు వచ్చి నా మార్క్స్ 100% పెరిగిందంటే మీరు అనుకుంటారు, అబ్బో వీడు ఏదో పొడి చేశాడు, ఈ ఎక్స్ అనేవాడు పరంగా చదవట్లేదు అనుకుంటారు కదా. ఎందుకు ఇలా అనిపిస్తుందంటే ద బేస్ విత్ విచ్ హూ ఈజ్ కంపేరింగ్. ఓకే, వీడు 10 మార్కులు ఏ బేస్తో కంపేర్ చేసుకుంటాడు, చాలా తక్కువ బేస్. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్ ఉంది కాబట్టి ఆ బేస్తో కంపేర్ చేసుకుంటే ఒక 10 మార్కులు పెరగడం 100% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ వీడు లాస్ట్ ఇయర్ ఎక్సెప్షనల్లీ పర్ఫార్మ్ చేశాడు, ఆల్రెడీ వాడు 90 మార్క్స్ దగ్గర ఉన్నాడు కాబట్టి వాడికి 10 మార్కులు చెందిన ఇంప్రూవ్మెంట్ ఉన్నా సరే వాడు ఇంప్రూవ్మెంట్ 11% కనిపిస్తుంది. అంటే జనరల్గా చెప్పంటే బేస్ ఎఫెక్ట్ అనేది ఒక మ్యాథమెటికల్ ఫినామినా. అది ఇన్ఫ్లేషన్లో సంబంధించి రావచ్చు, గ్రోత్ రేట్లో కంపేర్ రావచ్చు. సో మీరు ఎప్పుడైతే ఒక లోవర్ బేస్తో కంపేర్ చేసుకుంటున్నారో మీ పర్ఫార్మెన్స్ బెటర్ అనిపిస్తుంటుంది అనమాట. ఓకే, సో దట్స్ వాట్ ఇన్ఫ్లేషన్ వరకు సంబంధించి ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ప్రైసెస్ అండ్ కరెంట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ వాట్ వీ కాల్ ఎస్ ఎ బేస్ ఎఫెక్ట్. అలాగే ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ అవుట్పుట్ అండ్ కరెంట్ ఇయర్ గ్రోత్ రేట్ కుడ్ ఆల్సో బీ కాల్డ్ ఎస్ ఎ బేస్ ఎఫెక్ట్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఓకే ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ కాల్డ్ బేస్ ఎఫెక్ట్. సో మనం డిఫ్లేషన్ అంటే ఏంటో చదువుకున్నాం. ఓకే, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రీఫ్లేషన్ అంటే ఏంటి. సో లెట్ మీ ఆల్సో కంక్లూడ్ దిస్ సెషన్ విత్ అదర్ టర్మ్స్. మీరు ఇవి కాకుండా జనరల్గా మీరు న్యూస్ పేపర్లో చూస్తే యూ ఆల్సో కమ్ అక్రాస్ వేరియస్ అదర్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని కానీ, ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అని కానీ, ఓకే గెలాపింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, రన్ అవే ఇన్ఫ్లేషన్, ఇలాంటి టర్మ్స్ కూడా ఓకే వీడు కీప్లీ ఓకే వెరీ కామన్లీ కమింగ్ అక్రాస్. అందులోకి ఈ మధ్య కాలంలో చూస్తే మీరు 2012 నుంచి కానీ ఈ మధ్య చూస్తే వెనుజులాలో కానీ శ్రీలంకలో కానీ ది ఇన్ఫ్లేషన్ రేట్స్ ఆర్ వెరీ హై. ఇన్ఫ్యాక్ట్ వెనుజులా, శ్రీలంక అండ్ రీసెంట్లీ టర్కీలో కూడా ఇజంట్ ద ఇన్ఫ్లేషన్ రేట్స్ ఆర్ వెరీ హై. సో అందుకని న్యూస్ పేపర్లో చూస్తుంటే యూ వుడ్ బీ వెరీ కామన్లీ కమింగ్ అక్రాస్ దీస్ టర్మ్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఒక సెపరేట్ మీనింగ్ అంటూ ఏం లేదండి. ఆల్ దిస్ ఓకే రిలేట్ సింప్లీ సేస్ దెర్ ఈజ్ అన్ ఇన్ఫ్లేషన్, బట్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ మోడరేట్. అంటే 1 to 5% రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సమ్వేర్ అరౌండ్ 5 to 10% రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, 10%. అంటే లైక్ వాకింగ్, రన్నింగ్, జంపింగ్ అట్లా అనమాట. దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్. అంటే దే సింప్లీ కన్వే దెర్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ఎకానమీ, బట్ దే లెట్ యూ అండర్స్టాండ్ హౌ బ్యాడ్ ఈజ్ ద ఇన్ఫ్లేషన్ రేట్ అనమాట. అంటే మనం జనరల్గా ఒక ఎకానమీ రెసెషన్ అని వాడతాం, తర్వాత ఆ రెసెషన్ ఎక్కువ కాలం ఉంటే మనం డిప్రెషన్ అంటాం. మరీ వర్స్గా ఉండి చాలా ఎక్కువ సంవత్సరాలు ఓకే ఐ మీన్ ఇయర్స్ టుగెదర్ దెర్ ఇస్ అన్ అండర్ పర్ఫార్మెన్స్ ఎకానమీ యూజ్ టర్మ్ కాల్డ్ డీప్ డిప్రెషన్, మెల్ డౌన్. అలాగే మనం ఏం చెప్తామంటే ఎకానమీ ఇన్ఫ్లేషన్ రేట్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి, దే ఆర్ రియలీ అన్కంట్రోలబుల్, మోర్ దెన్ డబుల్ డిజిట్. సో వీ కీప్ యూజింగ్ దిస్ టర్మ్స్ కాల్డ్ గెలాపింగ్ అని, హైపర్ అని, రన్ అవే అని. ఓకే దే ఆర్ సింప్లీ యాడ్జెక్టివ్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ సీరియస్ ఈజ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంతే తప్ప ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్కి ఉన్నట్టు డిఫరెంట్ మీనింగ్ ఏం లేదు. ఎవ్రీ టర్మ్ కరస్పాండ్స్ టు ఇన్ఫ్లేషన్, బట్ ద ఓన్లీ చేంజ్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దే కరస్పాండ్ ఈజ్ రియల్లీ గోయింగ్ టు బి డిఫరెంట్ అనమాట. సో అర్థమైంది అనుకుంటాను. సో దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఓకే మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే ఇఫ్ ఐ కుడ్ ఆన్సర్ బై సింప్లీ గివింగ్ ఎ రిప్లై ఐ వుడ్ డూ ఇట్. లేదంటే నేను ఒక వీడియో చేసి చెప్తాను. లెట్స్ సే ఒక